హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. మాధురికి సీరియస్గా ఉందా? ఆవిడకి నిన్న యాక్సిడెంట్ అయింది కదా, ఆవిడకి సీరియస్గా ఉందనేది వార్త అయితే దీంట్లోకి ఈ మొత్తం పంచాయతీలోకి ఎంట్రీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పంచాయతీలోకి ఎంట్రీ ఇచ్చారు. అసలు ఏం జరగబోతుంది, జగన్కి ఇది ఏ విధంగా షాక్గా మారబోతుంది, అసలు దీంట్లో ఉన్న సంగతులు ఏంటో ఒకసారి చూద్దాం. అంటే యాక్సిడెంట్ తరువాత పర్యవసానాలు ఏ విధంగా వెళ్ళాయి, అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా బహిర్గతం చేయని కొన్ని విషయాలు బహిర్గతం చేశారు. సో వాళ్ళకు సంబంధించి చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి. ఇక వీళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా మనం ఏంటనేది చర్చిద్దాం. నిన్న మాధురి గారు ఇట్లా తను సొంతంగా తన కారు డ్రైవ్ చేసుకుంటూ టెక్కల వైపు నుంచి అలా వెళ్తూ ఉండగా అనుకోకుండా ఆవిడ కారుకు యాక్సిడెంట్ అయింది. కారు అయితే తిరిగి బోల్తా పడింది. కానీ ఆవిడకి లోపల కూర్చున్న ఆవిడకి మాత్రం చిన్న గీత కానీ కనీసం ఎటువంటి మార్కు కూడా ఆవిడ మీద పడలేదు. సో అలాగే ఆవిడ కాన్షియస్లోనే ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది కూడా ఏం ఎదుర్కోలేదు. సో బయటకు తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో చిన్నపాటి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇదేదో తలకి చిన్నపాటి దెబ్బ తగిలింది, సో ఇదేదో సీరియస్గా ఉన్నట్టుంది అని చెప్పేసి తిరిగి మళ్ళీ వేరే హాస్పిటల్కి తరలించారనమాట. ఆ తరలించిన హాస్పిటల్లో అక్కడ ఆవిడకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు ఏం చెప్పారంటే, పైకి ఏ దెబ్బ కనిపించకపోయినా ఆ తలకైన చిన్న గాయం విషయంలో మాత్రం సీరియస్గానే ఉంది, లోపల బ్లడ్ క్లాట్ అయింది. సో ఇది మనం దాన్ని కరిగించాలంటే సీరియస్గా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆవిడకి ఆ సహాయకులు కావచ్చు వీళ్ళంతా అందుబాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. సో హాస్పిటల్లో ఆవిడ కండిషన్ అయితే ఇది. ఆవిడ తను డాక్టర్లతో కూడా నేను కావాలనే ఈ విధంగా సూసైడ్ చేసుకోవడానికి ఈ విధంగా ప్రయత్నించానని చెప్పడంతో అందరూ షాక్ అయిపోయారు. నిజానికి ఆవిడ ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత ఆ ట్రోలింగ్ వీడియోస్ కావచ్చు ఇవన్నీ కూడా బాగా వైరల్ అయిపోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలో ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద ఒక పార్టీ ఇట్లా దుమ్మెత్తి పోసుకోవడము, వీళ్ళ సోషల్ మీడియాలో ఉండే ఆ హ్యాండిల్స్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యాన్ పేజీలు కావచ్చు వీళ్ళంతా కూడా మహిళల మీద జుగుప్సాకరమైన ఏదో ఒక రాళ్ళు వేస్తూ ఉండటం అనేది మనం గత కొద్ది కాలంగా చూస్తూనే ఉన్నాం. సో ఆ పరంపరలో భాగంగానే ఈవిడ మీద కూడా ఆ విధమైన ట్రోలింగ్ అనేది జరిగింది. సో ఆవిడ మనసు బాగా నొచ్చుకున్నారు. సో నొచ్చుకొని ఇక నేను చనిపోవాలని ఆవిడ డిసైడ్ అయిపోయి అక్కడ నుంచి ఇక కారులో వెళ్తూ అలా యాక్సిడెంట్ తనకు తానే చేసుకున్నారని చెప్పి ఆవిడ చెప్పారనమాట. అయితే దీనిలో మొత్తం గమనిస్తే నిజానికి ఆవిడ మీద ఈ సంఘటన అంతట్లో కూడా ఒక సానుభూతి అనేది ఎవరికి ఏర్పడలేదు. ఆవిడ అందరికీ దూరంగా ఉన్నానని చెప్పినా లేకపోతే నేను తర్వాత ఇంకా ఆయనతో కలిసే ఉంటానని కొద్దిగా గట్టిగా మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఆవిడ మీద ఎవరికి సానుభూతి ఏర్పడకపోవడము, మీడియా కూడా ఆవిడ మీద ఇట్లా గుచ్చి అడగడము ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా అనిపించాయి ఆవిడకి. సో ఆ సానుభూతి కోసం ఏమన్నా ఇలాంటి పని చేశారా, లేకపోతే నిజంగానే డిప్రెస్ అయి చనిపోవాలనుకున్నారా అనేది ఒక ప్రశ్న. అంటే నిజానికి రాజకీయాల్లో రకరకాల గేమ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది కూడా అటువంటిదేనేమో అనే ప్రశ్న అయితే ఉంది. ఆవిడ డాక్టర్లను కూడా ఇక నన్ను చంపేయండి, నన్ను అయితే బ్రతికించొద్దు అని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉన్నారనమాట. నాకు ట్రీట్మెంట్ ఆపేయండి అన్నట్లుగా అడుగుతున్నారు. సో ఇది అక్కడ ఉన్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆవిడ ఒకవైపు ఏమో హాస్పిటల్లో ఉన్నారు, ఇటువైపు వాణి గారేమో ఆవిడ ఇచ్చే ఇంటర్వ్యూలు ఆవిడ ఇస్తున్నారు. సో ఇటువైపు శ్రీనివాస్ కూడా ఆయన ఎప్పుడైతే ఆవిడకి యాక్సిడెంట్ అయిందన్నారో వెంటనే ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన వేరే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవిడకి ఎవరూ తోడు లేరు, ఆవిడ జీవితము ఆమె కుటుంబం అంతా కూడా ఆవిడని వదిలేశారు, చివరికి నేను తోడు లేకపోతే ఎలాగా అని చెప్పేసి ఆయన సానుభూతి కావచ్చు లేకపోతే ఆయన ప్రేమ కావచ్చు తెలియజేస్తున్నాడు. వాళ్ళది ప్రేమ అని వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు, కానీ మరి ఆ ఎమోషన్ ఏంటనేది కూడా మరి చెప్పాలి కదా. సో అయితే ఈ పరిస్థితుల్లో ఆయన చివరికి ఆ ఎమోషన్ ఏంటనేది కొంత చెప్పినట్టుగానే కనిపిస్తుంది. అంటే మేము శారీరకంగా కలిసాము అని చెప్పేసి ఆయన చెప్పేశాడు. మాధురి గారేమో మొదటి రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము శారీరకంగా కలవలేదు, కేవలం ఆయన నాకు ఒక ఫిలాసఫరు, కలిసి ఉంటున్నాము అంతవరకే, అంటే ఒక ఇంట్లో ఉంటున్నాము అంతవరకే అని చెప్పేసి ఆవిడ అన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి అని, అలాగే దానికి అడల్టరీ అని అంటారు కోర్టు వ్యవహారిక భాషలో అని చెప్పేసి ఆవిడే అన్నారు. తర్వాత దీన్ని ఎట్లా చూడాలని సమాజం నుంచి కూడా కొన్ని ప్రశ్నలు, అలాగే ఈ అడల్టరీ విషయంలో కూడా అది కోర్టు ఏం వ్యాఖ్యానించింది, ఏ చట్టం ప్రకారం చూడాలనేది కూడా మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళు శారీరకంగా కలిశారా లేదా అనే దానికి ఎవరు ప్రూఫ్లు చూపించలేరు కాబట్టి సో ఈ అడల్టరీ అనే కేసు కాస్త దాని పర్యవసానాలు కేసుగా పరిణమించే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మనం ఆ కేసుకు సంబంధించి మాట్లాడాం. అయితే ఈయన శ్రీనివాస్ మాత్రం, దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసేశారు, అవును మేము కలిసాము, ఒకే ఇంట్లో ఉన్నాము, సో మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, ఇక ఇందులో దాపరికం అయితే ఏదీ లేదు, సో ఇక కలవడం అనేది మాకు జరిగింది, సో మేమిద్దరం కలిసే ఉంటాము తర్వాత కూడా జీవితంలో అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఇంత ఓపెన్గా దాపరికం లేదు అని ఆయన చెప్పడము, అటువైపు మాధురి గారేమో ఈ విధంగా వ్యాఖ్యానించడం, సో ఇవన్నీ కూడా అంటే మొదట్లో ఎందుకు దాచిపెట్టారు తర్వాత ఎందుకు ఓపెన్ చేశారనే ప్రశ్న అయితే వచ్చేసింది. బహుశా మీరు వీళ్ళ మీద ఉన్న విమర్శల వల్ల వీళ్ళకి బయటపడాల్సి వచ్చిందేమో మరి.
ఎందుకంటే మీరు డైవోర్స్ తీసుకోకుండా ఈ విధంగా చేయడం కుటుంబం విచ్ఛిన్నమైపోవడమే కదా అన్న ప్రశ్న వచ్చింది. అలాగే ఆయన భార్య తరపు నుంచి కూడా, వాణి తరపు నుంచి కూడా ఆమె ఫాదర్ కావచ్చు, వాణి గారు కావచ్చు, పిల్లలు కావచ్చు, వీళ్ళంతా కూడా వేసే ప్రశ్నలకి ఈయన దగ్గర సమాధానాలు లేకుండా పోతున్నాయి. సో ఇక లాభం లేదు, తను ఏ ఇంటెన్షన్ తోటి అయితే ఆవిడతో ఉన్నారో, సో వాళ్ళిద్దరి బంధాన్ని ఇట్లా బహిర్గతంగా ఓపెన్గా చెప్పడమే మంచిదని ఆయన డిసైడ్ అయ్యారా, లేకపోతే మీడియా వాళ్ళు వేసిన గుచ్చి అడిగే ప్రశ్నలకి ఇక దాపరికం చేయలేక ఆయన చెప్పారా, మరి చూడాలి. మొత్తానికైతే ఓపెన్ అయ్యారు. సో ఇదిలా ఉంటే ఈ పంచాయతీలోకి సజ్జల గారు ఎంట్రీ ఇచ్చాడు. అయితే అసలు ఆయన ఎంట్రీ ఎలా జరిగింది, ఆయన ఏ విధంగా వచ్చారు, ఈ పంచాయతీని తీర్చాలని ఆయన ఎందుకు అనుకుంటున్నారు, అసలు ఏంటి దీని సంగతి అనేది ఒకసారి గమనిస్తే, మొట్టమొదటగా ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో, అంటే ఇది 2 ఏళ్ల క్రితం నుంచి నడుస్తున్నది కదా, సో 2 ఏళ్లకు ముందు ఇంకా చెప్పాలంటే, సో ఆ టైం నుంచి కూడా వాణి గారికి వీళ్ళ వ్యవహారం మీద కాస్త సందేహం వచ్చి దాన్ని అంతా గమనించి రూఢి చేసుకున్న తరువాత దీన్ని పంచాయతీగా తీసుకెళ్ళి సజ్జల గారి ముందు పెట్టారు. సో అప్పుడు కీలకంగా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్లో ప్రతిదీ ఆయనే డీల్ చేస్తూ ఉన్నారు కాబట్టి, సో మంత్రుల శాఖలు కూడా ఆయనే నడిపిస్తున్నాడు కాబట్టి, సో ఈ పంచాయతీ కూడా ఆయనే తీర్చాల్సిన పరిస్థితి అయితే ఆయనకు ఏర్పడింది. సో ఆయన ఏమన్నారంటే, శ్రీనివాస్ గారిని పిలిచి ఇది సరైంది కాదు, మీరు పద్ధతి మార్చుకోండి, లేదంటే మరి ఏం చేయదలుచుకున్నారని చెప్పేసి ప్రశ్నించారు. వాణి గారు వచ్చేసి ఈ ఆస్తులు మొత్తం ఆవిడకే పెడుతున్నాడు, ఇక్కడ ఉన్న డబ్బును సంపాదన మొత్తాన్ని ఆవిడకే కట్టబెట్టేస్తున్నాడు అని చెప్పేసి ఆందోళన పడ్డారు. సో దీన్ని మీరు కంట్రోల్ చేయండి అని చెప్పేసి శ్రీనివాస్కి చెప్పారు. సో శ్రీనివాస్ మాత్రం వెళ్ళలేదు. సో ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక సజ్జల గారి దగ్గరికి ఇక ఈవిడ చూసి ఇక మళ్ళీ తిరిగి వచ్చారు. ఈయన చెప్పినా వినట్లేదు, ఇలా ఉంది పరిస్థితి, ఇలా నియోజకవర్గంలో పరువు పోతుంది, అది ఇది అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. చివరికి నేనే రాజకీయాల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పేసి ఆవిడ అడగడము, నాకు టికెట్ ఇవ్వండి నేను అడగటము. సో ఇదంతా జరిగేసరికి సజ్జల గారు ఇది అంటే ఇంటర్నల్గా నియోజకవర్గంలోనే పెద్ద లుకలుకలు తయారయ్యి వివాదం అయ్యే పరిస్థితి ఏర్పడింది. సో పార్టీకి ఉన్న ఓట్లు కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఇది సరైనది కాదు, సరే మీరు శాంతించడం కోసం ఏం చేశారంటే టెక్కలి ఇన్ఛార్జిగా ఆవిడకి ఇచ్చారు. సో ఆ విధంగా ఈయనేమో తన పదవి కోసం తన ప్రయత్నాల్లో ఉన్నాడు, ఇక్కడ మాత్రం టెక్కలి ఇన్ఛార్జిగా ఇవ్వడంతో ఇక అంతటితోటి సరిపోయిందనమాట. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆవిడ ఇక వదలలేదు, ఇదే పాయింట్ మీద పట్టుకొని ఉన్నారు. ఎలక్షన్ టైంకి వచ్చేసరికి నేను ఎలాగైనా పోటీ చేసి తీరుతాను, నాకు టికెట్ ఇవ్వండి అని అడిగితే పార్టీ అధిష్టానం కూడా జగన్ ఒక సర్వే చేయించారు. ఆ సర్వేలో ఆవిడ వైపు పెద్దగా ప్రజల మద్దతు లేదు, ఆవిడ ఓడిపోవచ్చు ఎలక్షన్లో అని చెప్పేసి జగన్కి రిపోర్ట్ అందింది. సో దాంతో ఆయన మళ్ళీ పునరాలోచనలో పడి ఆవిడ కాకుండా తిరిగి ఆయనకే ఇవ్వడం జరిగింది. సో దాంతో ఆవిడ మరింత హర్ట్ అయిపోయి ఇక లాభం లేదు, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పేసి ఆవిడ బయలుదేరారు. అయితే సజ్జల గారు మళ్ళీ ఎంట్రీ ఇచ్చి ఎలాగో ఆవిడకు నచ్చజెప్పి బుజ్జగించి అక్కడ వివాదాన్ని కాస్త సద్దుమణిగేలా చేశారు. సో ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ తతంగం అంతా కూడా గత 2 ఏళ్లుగా భర్తతోటి వీళ్ళిద్దరి మధ్య వివాదం జరుగుతూనే ఉంది అనేది అయితే క్లారిటీ వచ్చింది. దట్టు రాజకీయాల్లో తన పదవి కోసం ఆవిడ ప్రయత్నిస్తున్నారు అనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఎందుకంటే ఆవిడ శ్రీనివాస్ గారి తల్లి లీలావతి గారు కూడా ఇదే ఆరోపణ చేశారు, ఆవిడ పదవుల కోసం ఆస్తుల కోసమే ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు సజ్జల గారి దగ్గరికి వెళ్ళిన పంచాయతీ కూడా అదే విధంగా వెళ్ళింది, ఆస్తులను వేరే వాళ్ళకి కట్టబెడుతున్నాడు, అలాగే నాకు ఎమ్మెల్యే పదవి ఇవ్వండి లేకపోతే ఆ టికెట్ ఇవ్వండి అని చెప్పేసి ఆవిడ అడగటము, ఇవన్నీ చూస్తుంటే ఆవిడ ఇంటెన్షన్ కూడా అదే విధంగా కనిపిస్తుంది. సో ఇలా జరిగిందనమాట. ఆ విధంగా జరిగిన తరువాత ఇప్పుడు ఎందుకు రోడ్డెక్కాల్సి వచ్చింది అనే ప్రశ్న ఒకటి వస్తే, ఎందుకు వచ్చారు అంటే ఇప్పటిదాకా సజ్జల గారు పెద్ద మనిషిగా ఉండి ఏదో నెట్టుకుంటూ వచ్చారు, కొద్దిగా సద్దుమణి గారు ఏదో కంట్రోల్ అయ్యారు, అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయి సజ్జల గారు తర్వాత ఆయన పదవిని కోల్పోయి మొత్తానికి గవర్నమెంట్ మారిపోయిందో, ఇక దీని అంతటికీ కారణం సజ్జలే. ఈ ఓటమికి కానీ లేకపోతే పార్టీకి ఈ విధంగా ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడడానికి కానీ సజ్జల విధి విధానాలే కారణం అని చెప్పేసి పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఆయన మీద బురద చల్లడం మొదలుపెట్టారు. అంటే అందులో చాలా వాస్తవాలు కూడా ఉన్నాయనుకోండి. సో ఈ విధంగా ప్రజల నుంచి కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇక సజ్జల ఇక లాభం లేదని చెప్పేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని సైలెంట్ అయిపోయి ఎక్కడున్నాడో తెలియకుండా గడిపేస్తున్నాడు. ఇది సజ్జల గారి పరిస్థితి. సో ఇక ఆయన పంచాయతీ తీర్చడానికి కూడా ఇంట్రెస్ట్గా లేడు, వచ్చే పరిస్థితి లేదనమాట. ఆవిడ ప్రయత్నించి కూడా అలసిపోయి ఇక లాభం లేదు అని చెప్పేసి ఇప్పుడు ఇలా రోడ్డెక్కారు. సో ఇంకా ఆవిడ ప్రయత్నిస్తూనే ఉన్నారు శ్రీనివాస్తో మంతనాల కోసం. సో ఇది ఇక్కడ జరిగిందనమాట. సజ్జల ఉండుంటే ఒకవేళ ఇది ఇంత దూరం రాకుండా ఇంట్లోనే సమసిపోయేదేమో. ఎందుకంటే ఇది కుటుంబ వ్యవహారము, మొత్తం ఒక స్త్రీల పరువు మర్యాదలకు సంబంధించిన వ్యవహారము. సో వీళ్ళు ఎవరి ఇంటెన్షన్స్ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి రాజకీయ ప్రలోభాలు, ఎవరి రాజకీయ ప్రాధాన్యతలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఏదున్నా సరే
ఇంట్లో సంబంధించిన విషయము ఎప్పుడూ కూడా 4 గోడల మధ్య పరిష్కారం అవ్వాలి తప్పితే ఇలా రోడ్డు ఎక్కడం వల్ల అందరికీ ఇది ఒక ఫీడింగ్ కంటెంట్ తప్పితే మరొక ఇది కాదనమాట. సో ఇప్పటికే ఇది చాలా మలుపులు తిరిగింది, ఒక మంచి వెబ్ సిరీస్ లాగా. సో ఇకనైనా మరి వీళ్ళు దీనికి ఒక సొల్యూషన్ చూసే మార్గం ఏమన్నా చూస్తారని ఆలోచిస్తే దానికి ఒక మార్గం అయితే కనపడుతుంది. ఏంటంటే శ్రీనివాస్ గారు మేము ఇక డైవోర్స్కి అప్లై చేసుకున్నాము, సో డైవోర్స్ తీసుకోవడానికి రెడీ అయ్యాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్న క్లారిటీ. ఈ పని వాళ్ళు ముందే చేసి ఉంటే ఇంకా బాగుండేది. అలాగే మాధురి గారు కూడా, ఆవిడ కూడా డైవోర్స్ తీసుకోలేదు, కేవలం 2 కుటుంబాలకు దూరంగా జీవిస్తూ వచ్చారు. సో ఆవిడ కూడా పని చేయాల్సి ఉంది. సో వీళ్ళు ఇట్లా లీగల్గా ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇంకా మరింత గౌరవప్రదంగా ఉంటుంది. ఇక రాజకీయాల పరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళందరి రాజకీయ జీవితానికి దాదాపు సమాధి అయిపోయినట్టే. సో ఇక ఏం చేస్తారు? ఇంత కష్టపడి వచ్చిన శ్రీనివాసు తన తప్పిదం వల్ల తన రాజకీయ భవిష్యత్తుకే ఒక చీకటి తెర వేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక భవిష్యత్తు ఏంటనేది ఇక వాళ్ళే ఆలోచించుకోవాలి.